అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి అనే సామెతను నిజం చేయాలంటే మనలో అసాధ్యమైన దమ్ముండాలి. దేన్నైనా సాధించగలమనే మొండి పట్టుదల ఉండాలి. పక్కనోడు బలవంతుడైనా మనం కూడా గెలవగలమనే నమ్మకం ఉండాలి. ఈ లక్షణాలన్నీ రెండో టెస్ట్లో టీమిండియా పొణికి పుచ్చుకుని ఒక అసాధారణ అద్భుత విజయాన్ని ఇంగ్లాండ్పై 336 పరుగుల భారీ తేడాతో నమోదు చేసి అబ్బురపరిచింది. ఈ టెస్ట్ సిరీస్లో రెండవ టెస్ట్ను గెలిచి ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వెళ్లకుండా టెస్ట్ సిరీస్ను సమం చేసింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో టీమిండియా కేక పుట్టించే పర్ఫార్మెన్స్తో ఇంగ్లాండ్ జట్టు గెలుపు ఆశలను డ్రా చేసుకునే అవకాశాలను సమాధి చేసి ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో విజయాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర లిఖించింది. టీమిండియా టెస్టు చరిత్రలో ఇంత పెద్ద భారీ విజయం సాధించడం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ ఇండియా ఇంత భారీ తేడాతో గెలవలేదు. మరొక సంచలన రికార్డు ఏంటంటే ఎడ్జ్బాస్టన్ వేదికపై గతంలో ఇండియాతో పాటు ఏ ఆసియా జట్టు కూడా ఇక్కడ గెలవలేదు. ఆ చరిత్రను చెత్తబుట్టలో పడేసి ఈ వేదికపై టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా గిల్ సేన సరికొత్త రికార్డు సృష్టించింది. టీమిండియా ఇప్పటివరకు గత 58 ఏళ్లుగా ఈ వేదికపై 19 టెస్టులు ఆడింది, కానీ ఎప్పుడూ విజయాన్ని దక్కించుకోలేదు. ఈ 58 ఏళ్ల చరిత్రలో తొలిసారి బర్మింగ్హామ్లో టీమిండియా గిల్ సారథ్యంలో విజయాన్ని దక్కించుకుంది. అది కూడా కెప్టెన్గా బాధ్యత తీసుకున్న అరంగేట్ర సిరీస్లోనే గిల్ ఈ సూపర్ విజయాన్ని దక్కించుకుని అదరగొట్టడం మరింత మజాను అందిస్తోంది. ఈ విజయం ఖచ్చితంగా గిల్కు కెప్టెన్గా 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ విజయంతో కెప్టెన్గా గిల్ ఒక అసాధారణ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ వయసులో విదేశీ గడ్డపై విజయాన్ని దక్కించుకున్న కెప్టెన్స్ జాబితాలో గవాస్కర్ను వెనక్కి నెట్టి గిల్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. 4వ రోజు ఆటలో 600 పరుగుల ఆధిక్యం తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంపై కొంతమంది అభిమానులు గిల్, గంభీర్ల వ్యూహాన్ని తప్పుబడుతూ మ్యాచ్లో ఇండియా గెలవలేదు అని, మ్యాచ్ డ్రా అవ్వడం ఖాయమని, గంభీర్ చేతగాని కోచ్ అని, గిల్ పనికిరాని కెప్టెన్ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే 5వ రోజు కెప్టెన్గా గిల్ సూపర్ ప్లానింగ్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్తో, గంభీర్ మంచి వ్యూహాలతో ఇంగ్లాండ్ను మడతెట్టేసి ఇండియాను గెలుపు గుర్రం ఎక్కించారు. విమర్శకుల నోళ్లు మూయించారు. టీమిండియా టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్లో ఇద్దరు ఆటగాళ్లు టీమిండియాకు సూపర్ హీరోలుగా అవతరించారు. ఆ లిస్టులో మొదటి ఆటగాడు కెప్టెన్ గిల్. ఈ టెస్టులో అసాధారణ బ్యాటింగ్తో డబుల్ సెంచరీతో పాటు సెంచరీ చేసి టీమిండియా భారీ స్కోరు చేయడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో గిల్ ఏకంగా 30కి పైగా రికార్డులు బద్దలుగొట్టాడు. దీన్ని బట్టి గిల్ ఏ రేంజ్లో ఆడాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్కు బుమ్రా రెస్ట్ ఇవ్వడంతో టీమిండియా బౌలింగ్ బలం తగ్గిపోతుంది అని చాలామంది ఆందోళన చెందారు. కానీ ఆ భయమే అవసరం లేదు. బుమ్రా లేకపోయినా ఆ స్థాయిలో నేను కూడా బౌలింగ్ చేయగలను అని నిరూపిస్తూ ఆకాష్ దీప్ ఈ మ్యాచ్లో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ కోలుకుంటున్న ప్రతిసారి వికెట్ పడగొట్టి ఆ జట్టుకు గెలిచే అవకాశమే లేకుండా చేశాడు. ఇదే క్రమంలో ఇంగ్లాండ్ గడ్డపై అత్యుత్తమ బౌలింగ్ చేసిన బౌలర్స్ జాబితాలో ఆకాష్ దీప్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆకాష్ దీప్ 187 పరుగులు సమర్పించుకుని 10 వికెట్లు పడగొట్టాడు. 5వ రోజు హైలైట్స్ విషయానికొస్తే 3 వికెట్ల నష్టంతో 72 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇంగ్లాండ్ జట్టు 5వ రోజు ఆటను ప్రారంభించింది. బ్రూక్ 15 పరుగులతో, పోప్ 24 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించారు. వర్షం విపరీతంగా పడ్డంతో బజ్బాల్ వ్యూహానికి ఫుల్ స్టాప్ పెట్టి మ్యాచ్ను డ్రా చేయాలి అనే మైండ్ సెట్తో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే ఆకాష్ దీప్ మరోసారి సూపర్ బౌలింగ్తో కళ్లు చెదిరే ఇన్ స్వింగర్తో 24 పరుగుల వద్ద ఓలీ పోప్ను క్లీన్ బౌల్ చేశాడు. ఆకాష్ దీప్ బౌలింగ్లో బౌల్డ్ అయిన పోప్కు తాను ఎలా బౌల్డ్ అయ్యానో అర్థం కాక ఇదెక్కడి బౌలింగ్ రా బాబు అని ఒక 5 క్షణాలు షాక్లో ఉండిపోయాడు. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ఇప్పటి వరకు పోప్, ఆకాష్ దీప్ 3 ఇన్నింగ్స్లలో తలపడ్డారు. ఆ 3 ఇన్నింగ్స్లో కూడా పోప్ను ఆకాష్ దీప్ అవుట్ చేశాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 23 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ను కూడా ఆకాష్ దీప్ ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్ పంపాడు. అలా ఆరంభంలోనే ఆకాష్ దీప్ 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ జట్టులో టెన్షన్ పెంచాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మొదటి ఇన్నింగ్స్లో కూడా ఇంగ్లాండ్ జట్టు 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అప్పుడు ఇప్పుడు క్రీజ్లో జెమీ స్మిత్ ఉన్నాడు. బ్రూక్ బదులు స్టోక్స్ మరో ఎండ్లో ఉన్నాడు. ఊహించినట్లే మరోసారి జెమీ స్మిత్ ఎక్కడా భయపడకుండా ఇన్నింగ్స్ నిర్మించడం ప్రారంభించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడికి స్టోక్స్ కూడా అండగా నిలిచాడు. చూస్తుండగానే వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. వీరిద్దరిని అవుట్ చేయడం కష్టంగా మారింది. మ్యాచ్ డ్రా అవుతుందా అనే గుబులు అభిమానుల్లో మొదలైంది. వీరి భాగస్వామ్యాన్ని ఎలా విడదీయాలి,
విడదీసే సూపర్ హీరో ఎవరు అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో వాషింగ్టన్ సుందరమైన బంతిని విసిరి 33 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. స్టోక్స్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి విపరీతంగా ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బందితోనే సుందర్ బౌలింగ్ను ఎలా ఆడాలో తెలియక పెవిలియన్ చేరాడు. స్టోక్స్ అవుట్ అయినా మరో ఎండ్లో ఉన్న జెమీ స్మిత్ మాత్రం తగ్గేదేలే అని బ్యాటింగ్ చేస్తూ అర్ధ సెంచరీ సాధించాడు. జెమీ స్మిత్, క్రిస్ వోక్స్ ఇద్దరూ కలిసి మరి కీలక భాగస్వామి నెలకొల్పుతూ ఇండియా బౌలర్స్ను విసిగించడం ప్రారంభించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో క్రిస్ వోక్స్ చెత్త షాట్ ఆడి 7 పరుగుల వద్ద సిరాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ పడగొట్టి తాను కూడా వికెట్ తీయగలను అని ఈ టెస్టు మ్యాచ్లో నిరూపించుకున్నాడు. మరోసారి కొరకరాని కొయ్యలా మారి మంచి బ్యాటింగ్తో భారీ షాట్లతో అదరగొడుతున్న జెమీ స్మిత్ను 88 పరుగుల వద్ద ఆకాష్ దీప్ అవుట్ చేసి ఇంగ్లాండ్ డ్రా ఆశలను తుంచేసి ఇండియా గెలుపు అవకాశాలను రెట్టింపు చేశాడు. జెమీ స్మిత్ వికెట్తో ఆకాష్ దీప్ ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 5 వికెట్లు పడగొట్టాడు. ఇదే క్రమంలో ఒక అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఒక ఇన్నింగ్స్లో 5 టాప్ ఆర్డర్ బ్యాటర్స్ను అవుట్ చేసిన రెండవ ఇండియన్ బౌలర్గా చరిత్రకెక్కాడు. గతంలో 2014లో ఇషాంత్ శర్మ మొదటిసారి ఈ ఘనత సాధించాడు. మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఆకాష్ దీప్ ఇంగ్లీష్ గడ్డపై 5 మంది ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను అవుట్ చేసి చరిత్ర సృష్టించాడు. ఇక తర్వాత టైలెండర్ జోష్ టంగ్, జడేజా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించాడు. కానీ సిరాజ్ సెన్సేషనల్ క్యాచ్ పట్టి క్రికెట్ స్టేడియాన్ని షేక్ చేశాడు. ఆ తర్వాత ఇండియన్ ఫీల్డర్లు కేఎల్ రాహుల్, సిరాజ్, బ్రైడెన్ కార్స్ ఇచ్చిన 2 క్యాచ్లను నేలపాలు చేశారు. దీంతో చివరి వికెట్ను పడగొట్టడం ఆలస్యమైంది. అయితే ఆ చివరి వికెట్ని కూడా ఆకాష్ దీప్ పడగొట్టాడు. 38 పరుగులు చేసిన బ్రైడెన్ కార్స్ ఆకాష్ దీప్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఈ వికెట్తో ఈ టెస్ట్ మ్యాచ్లో ఆకాష్ దీప్ మొత్తంగా 10 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ టెస్ట్ మ్యాచ్లో అసాధారణ పర్ఫార్మెన్స్ చేసిన ఆకాష్ దీప్, గిల్ ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ చివరి వికెట్ తీసి ఇండియాను గెలిపించడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఇండియా బౌలర్లలో ఆకాష్ దీప్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్తో ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. మిగిలిన బౌలర్స్లో సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, జడేజా, సుందర్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో 1 ఓవర్ కూడా వేయించకపోవడం గమనార్హం. మొత్తానికి టీమిండియా 2వ టెస్టులో భారీ విజయాన్ని సాధించి లెక్కలన్నీ సరిచేసి 3వ టెస్టుకు మంచి జోష్తో అడుగు పెట్టబోతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.